చెందోలు శాస్త్రి గారు అంటే తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు మన తెలుగు రాష్ట్రంలో అవతరించిన ఒక సిద్ధి పురుషుడు. ఇక్కడ ఒక మహా అద్భుత ఘటన ఇక్కడ చెప్తే ఆయన గొప్పతనం ఏమిటి? ఎందుకు మన బాలా త్రిపుర సుందరి ఆయన అనుగ్రహం ఆయన మీద ఉంది. ఆ లలితా స్వరూపమే అని ఆయన ఎందుకు అన్నామంటే ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఎప్పుడంటే 10వ తారీఖు డిసెంబర్ నెల 1990లో అంటే దగ్గర దగ్గర 93 ఏళ్ళు జీవించినటువంటి ఆ మహాపురుషుడికి ఆయన చనిపోయారు. ఆయన పార్థివ దేహాన్ని చితిమంటల మీద ఆ ఊరు వాళ్ళంతా తీసుకువెళ్ళి అగ్నికార్యం చేద్దాం, అంత్యక్రియలు చేద్దాం అన్నప్పుడు ఆ చితికి నిప్పు పెట్టిన తరువాత అందులోంచి ఒక లలితా స్వరూపం ఒక అంశం, ఒక స్త్రీమూర్తి లలిత అలా అందులోంచి కట్టుగా చితి పెట్టింది, నిప్పు పెట్టిన తర్వాత అందులోంచి అలా పైకి వెళ్ళిపోయిందిట. ఇదేమి కట్టుకథ కాదు. అప్పుడు ఆయన కవరేజ్‌కని వెళ్ళిన వాళ్ళు పేపర్ వాళ్ళు ఫోటోగ్రాఫర్స్ ఆ ఫోటో తీస్తే ఆ మంటల్లోంచి ఒక స్త్రీమూర్తి రూపంలో లలితా స్వరూపం అలా పైకి వెళ్ళిపోతుంది. అంటే ఈయన ఈయన దేహం చాలించారు కదా! అందులోంచి ఉన్నటువంటి ఆత్మస్వరూపం, లలితా స్వరూపం పైకి వెళ్ళిపోయినట్టుగా మనకక్కడ ఫోటోస్ కూడా ఉన్నాయి. ప్రత్యక్షంగా అప్పుడు ఆ 90వ సంవత్సరంలో దీన్ని చాలా గొప్పగా విషయంగా చెప్పి అన్ని పేపర్‌లో కూడా ఈ వార్త ప్రచురితమైంది.